సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 13 గైస్. ఓకేనా? సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా, లైవ్ లో ఎనలైసిస్ అయితే చేద్దాం. అండ్ గైస్ ఈ రోజు నిఫ్టీ 50 లో ఏంటంటే ఎక్స్పైరీ డే అయితే నడుస్తుంది. సో ఈ రోజు అయితే మీ ముంగట ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ తీసుకుంటా. నేను చెప్తా కదా ప్రతిసారి మీకు ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ తీసుకోవద్దు బ్రో అని. సో ఎందుకు అంటానో ఈ రోజు ఈ వీడియోలో మీకు చూడడానికి అయితే కనిపిస్తుంది అండ్ మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో వీడియోని అయితే డెఫినెట్లీ జాగ్రత్తగా చూడండి. అండ్ ఈ వీడియో కూడా నేను ఒక 300 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ కంప్లీట్ చేసేయండి. మీరు ప్రతి వీడియోలో కంప్లీట్ చేసేస్తున్నారు కదా గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ దానికోసం. అండ్ ఈ వీడియోలో కూడా కంప్లీట్ చేసేయండి బ్రో. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. ఓకేనా? సో చూసుకోండి నిఫ్టీ 50 లో పైన కనిపిస్తుందా, ఈ రోజు ఎక్స్పైరీ డే అయితే ఉంది. సో ఈ రోజు ఎక్స్పైరీ డే రోజు అయితే ట్రేడ్ చేసాం. ఓకేనా? సో ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ చేస్తే ఏమైతుందంటే గైస్ మనము ప్రాఫిట్ చేస్తే కూడా చాలా ఫాస్ట్ గా ప్రాఫిట్ అవుతుంది. ఒకవేళ లాస్ అయితే కూడా చాలా ఫాస్ట్ గా లాస్ అవుతుంది అండ్ చాలా లాస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో మీ ముంగట లైవ్ లో నేను ఇప్పుడు ట్రేడ్ తీసుకుంటా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని మన బ్యాలెన్స్ చూసుకుందాం. చూసుకోండి ఈ రోజు అయితే నా దగ్గర 5190 రూపీస్ అనేవి ఉన్నాయి గైస్. ఓకేనా? అంటే లాస్ట్ ట్రేడ్ లో మనం కొంచెం ప్రాఫిట్ అయిన ఉండే కదా, సో అందుకోసమే. ఓకేనా? సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మనం ఈ రోజు దాకా ఏంటంటే క్యాపిటల్ అయితే పొడగొట్టుకోలే, బట్ ఈ రోజు ఏమైతుందో చూద్దాం. ఓకేనా? సో మీరు కూడా ఒక డిసిప్లిన్ లో ట్రేడ్ చేయండి. ఎక్కడ నుండి మీరు క్యాపిటల్ ని లూజ్ అనేది చేసుకోకండి గైస్. ఓకేనా? సో ఎనీవేస్ ఇప్పుడు ట్రేడ్ తీసుకుందాం. సింపుల్ గా బ్యాక్ వచ్చేసా, నిఫ్టీ 50 పైన అయితే క్లిక్ చేసుకుంటా, చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఓకేనా? సో ఈ రోజు టైం చూసుకోండి 10:28 టైం అవుతుంది అండ్ డేట్ చూసుకుంటే 29th ఆగస్ట్ గైస్ ఈ రోజు డేట్ వచ్చేసి. ఓకేనా? సో ఈ రోజు ఏంటంటే ఈ రోజు థర్స్డే గైస్. ఓకేనా? థర్స్డే రోజు మనకి నిఫ్టీ 50 లో ఎక్స్పైరీ చూడనికైతే కనిపిస్తుంది గైస్. ఓకేనా? సో ఎనీవేస్ గైస్, సో ఇప్పుడైతే నేను చార్ట్ లకి అయితే వచ్చేసిన, కొంచెం ఇక్కడ మంచిగా సెట్ చేసుకుంటా. సో చూసుకోండి గైస్ ఈ రోజు మార్కెట్ అనేది ఇక్కడ నుండి గ్యాప్ డౌన్ లో ఓపెన్ చూసుకోండి. ఈ రోజు అయితే మొత్తం బుల్లిష్ వ్యూ అయితే చూపిస్తుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ మనము కొంచెం ప్రీవియస్ డేటా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర చూసుకోండి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుండి ఫాలింగ్ అయితే అయింది కదా. సో ఈ రోజు కూడా ఇది కొంచెం సపోర్ట్ లాగా తీసుకుంటది అని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఒక జోన్ అనేది మార్క్ చేసుకుంటా గైస్ ఇక్కడైతే. ఓకేనా? సో ఇప్పుడు ఈ మార్కెట్ అనేది సో ఇక్కడ చూసుకుంటే ఇంకా కొద్దిసేపు అయితే పైకి వెళ్తది అని నాకైతే అనిపిస్తుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ జోన్ ని టచ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ చేస్తుందో లేదా కిందికి వస్తుందో చెప్పలేం. కాబట్టి సో ఇప్పుడైతే కొంచెం పైకి వెళ్ళొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. ఓకేనా? ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో అప్పుడు మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో ఇది మీకు తెలిసిందే కదా. సింపుల్ గా నేను ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడి నుండి గైస్ నేను 2500 ఎంత 25,100 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా, 55 రూపీస్ ఏమో నడుస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటా, సింపుల్ గా బై పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఇక్కడ 1 లాట్ కి కొంచెం తక్కువనే కావాలి అమౌంట్. మనకి ఏంటంటే ఎక్స్పైరీ డే రోజు చాలా తక్కువకి ప్రీమియం ప్రైసెస్ అనేవి చాలా తక్కువకి ఉంటాయి అన్నట్టు గైస్. ఓకేనా? మనం మార్కెట్ లోకి వెళ్ళి కూడా చాలా సేపు వెయిట్ చేసినాం అనుకోండి, చాలా ప్రీమియం ప్రైసెస్ తగ్గిపోతూ ఉంటాయి అన్నట్టు. సో అందుకోసమే ఎక్స్పైరీ డే రోజు కొంచెం రిస్కీ ఉంటది అని చెప్తా. బట్ ఏంటంటే ఎక్స్పైరీ రోజు మనకి కొంచెం ఎక్కువ అమౌంట్ కి అయితే దొరుకుతుంది మనకి ట్రేడ్ అనేది. ఓకేనా? సో ఒక లాట్ లో చూసుకోండి ఇక్కడ జస్ట్ 1400 1500 తగులుతున్నాయి కాబట్టి 2 లాట్స్ అయితే తీసుకుంటున్నాను నేనైతే. ఓకేనా? సింపుల్ ఇక్కడ నుండి బై పైన క్లిక్ చేసేస్తా. చూడండి గైస్ ఇక్కడైతే మనం చార్ట్ లకి అయితే వచ్చేసినాం బ్రో. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే గైస్ మార్కెట్ మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో మనకు ప్రాఫిట్ చూడనికైతే కనిపిస్తుంది. ఎప్పుడైతే కిందికి వస్తుంది కదా మనకు లాస్ అయితే చూడనికైతే కనిపిస్తుంది బ్రో. ఓకేనా? అండ్ గైస్ ఈ రోజు ఎక్స్పైరీ రోజు అయితే ట్రేడ్ తీసుకున్నా కదా. అండ్ గైస్ ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ముంగట నేను స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెడతలే. ఎందుకంటే చాలా మంది అంటున్నారు డైలీ ప్రతి వీడియోలో స్టాప్ లాస్ పెడుతున్నావు కదా బ్రో, ఒక వీడియోలో మీరు పెట్టకుండా చూపించండి అని అన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు స్టాప్ లాస్ అనేది పెట్టకుండా ట్రేడ్ అయితే చేసి చూపిస్తున్నా. ఓకేనా? బట్ గైస్ మీరైతే స్టాప్ లాస్ డెఫినెట్లీ పెట్టుకోండి బ్రో. ఓకేనా? స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తే డెఫినెట్లీ గా చెప్తున్నా మ్యాక్స్ టు మ్యాక్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి మన దగ్గర. ఒక డిసిప్లిన్ లో మనం 1:2 తీసుకుంటామా 1:3 తీసుకుంటామా అనేది మీరు ముందే డిసైడ్ అయ్యి అయితే ట్రేడ్ చేయాలన్నట్టు. ఓకేనా? బట్ ఈ రోజు నేను మీకు ఒక ఏంటంటే అర్థమవుతుంది మనం ఒకవేళ మనం స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తే ఏమైతుంది అని అర్థమవుతుంది కాబట్టి చేస్తున్నాం. ఓకేనా? మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టకుండా ట్రేడ్ చేస్తే ఏమైతుంది అంటే మనకు ప్రాఫిట్ వచ్చినా కొంచెం మంచి ప్రాఫిట్ వస్తుంది, బట్ లాస్ అయినా సరే గైస్ గట్టిగా లాస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో చాలా మంది ట్రేడర్స్ స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేసి చాలా అమౌంట్ అనేవి లాస్ అవుతూ ఉంటారు గైస్. ఓకేనా? సో గుర్తు పెట్టుకోవాలి మీరు డెఫినెట్లీ గా స్టాప్ లాస్ పెట్టుకోండి గైస్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తా అంటే జస్ట్ నేను ఇక్కడ చార్ట్ లో ఇక్కడైతే ఒక లాంగ్ పొజిషన్ అనేది మార్క్ చేసుకుంటా.
ఇది కొంచెం నాకు ఒక అందాజా లాగా ఉంటది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి ఈ రెడ్ పార్ట్ అయితే కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ పార్ట్, దీన్ని మార్కెట్ దీనికన్నా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతా. ఒకవేళ ఇక్కడ గ్రీన్ కలర్ పార్ట్ ఉంది కదా, సో ఇందులో మనకి ఇందులోకి వస్తే ఏంటంటే మనకు ప్రాఫిట్ అనేది దొరుకుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ మనం మార్క్ గీసుకున్నాం కదా, సో అక్కడ వరకు వచ్చి నేను ఒకవేళ అక్కడ వరకు వస్తే ప్రాఫిట్ బుక్ అనేది చేసుకుంటా గైస్. ఓకేనా, సో చూస్తుండండి మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వస్తుందా మీకే అర్థమవుతుంది, చూస్తుండండి. సో ఇక్కడ నుండి కొంచెం నేను వీడియోని అయితే ఫాస్ట్ చేస్తా గైస్. ఓకేనా, సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడైతే నేను రెడ్ కలర్ మార్క్ అయితే గీసుకుని ఉండే కదా, సో దాన్ని అయితే బ్రేక్అవుట్ అనేది చేసేసింది బ్రో. సో అందుకోసం మనకు చూడండి 2 లాట్స్ లో ట్రేడ్ తీసుకున్నా కాబట్టి ఈ రోజు చాలా లాస్ అనేది చూడనికైతే కనిపిస్తుంది. అండ్ ఎక్స్పైరీ డే రోజు కూడా ఎక్స్పైరీ కూడా ఉంది గైస్ ఈ రోజు. సో అందుకోసమే కొంచెం నాకు చూడండి 500+ లాస్ చూడనికైతే కనిపిస్తుంది బ్రో. ఓకేనా, ఇక్కడైతే సో ఇక్కడ నేను ఇంకా కొద్దిసేపు ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఇది కొంచెం మన లాస్ ని మినిమైజ్ చేస్తుంది అని నాకు అనిపించి కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తాం. ఓకేనా, ఒకవేళ ఇది కూడా కిందికి వెళ్ళిపోతుంటే నేను ఇక్కడైతే ఏంటంటే ఎగ్జిట్ అయిపోతా గైస్ పొజిషన్ అనేది. ఓకేనా, చూస్తుండండి మీరైతే. సో చూడండి గైస్ ఇక్కడైతే ఇంకా కిందికి అయితే వెళ్తుంది గైస్ మార్కెట్ అనేది. సో చూసుకోవచ్చు 565 ఇట్లయితే లాస్ చూడండి కనిపిస్తుంది. సింపుల్ ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోతా. ఎగ్జిట్ ఆల్ పైన అయితే క్లిక్ చేసుకొని సింపుల్ గా చూసుకోండి ఎగ్జిట్ అయితే అయిపోతున్నా. రన్ అయితే అయిపోయింది చూడండి గైస్. సో ఇక్కడైతే చూసుకోండి గైస్ ఈ రోజు మనకి 590 రూపీస్ అనేవి లాస్ అయితే అయింది బ్రో ఇక్కడైతే. ఓకేనా, సో ఎక్స్పైరీ రోజు మీకు అందుకే అంట గైస్ ట్రేడ్ చెయ్యకండి బ్రో అని, ఎందుకంటే ఆ రోజు చాలా ఏంటంటే కొంచెము మార్కెట్ అనేది డిఫరెంట్ గా ఉంటది అన్నట్టు. డైలీ ఎట్లుంటదో ఆ రోజు అట్లయితే ఉండదు, ఎందుకంటే ఆ రోజు లాస్ అయితే కూడా గట్టిగా లాస్ అవుతుంది. ఏంటంటే థీటా డికే, టైం డికే అని ఇవైతే ఉంటాయి. సో ఈ టాపిక్స్ మీకు కవర్ చేస్తే ఎప్పుడైనా సరేనా. సో అందుకోసమే అంట మీకు ఏంటంటే ఎక్స్పైరీ రోజు ట్రేడ్ తీసుకోవద్దు బ్రో అని. సో గైస్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నేను స్టాప్ లాస్ కూడా పెట్టలేను కదా బ్రో, అందుకోసమే నాకు ఈ రోజు గట్టిగా లాస్ అనేది చూడనికైతే కనిపించింది గైస్. ఓకేనా, సో ఇక్కడ మనం ప్రతి ట్రేడ్ లో ఏంటంటే ఒక డిసిప్లిన్ లాగా 5 స్టాప్ లాస్ తీసుకుంటుండే, 10 పాయింట్స్ టార్గెట్ తీసుకుంటుండే కదా. సో ఈ రోజు నేను స్టాప్ లాస్ పెట్టలే కాబట్టి ఈ రోజు నాకు 5 పాయింట్స్ కన్నా ఎక్కువనే చూడనికైతే కనిపించింది లాస్ అనేది. ఓకేనా, సో అందుకోసం మీకు ప్రతిసారి అంట బ్రో ఒక డిసిప్లిన్ లో ట్రేడ్ చేయండి, డిసిప్లిన్ లో ట్రేడ్ చేయండి, స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయండి అని. ఓకేనా, సో ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేస్తే కొంచెం నాకు తక్కువ లాస్ అవుతుండే, బట్ ఓకే గైస్. సో ఈ వీడియోతోని ఈ ట్రేడ్ తో మీకైతే నేర్చుకునికైతే దొరికింది కదా బ్రో. సో ఓకే, సో ఇప్పుడు మీకు పొజిషన్ డీటెయిల్స్ అనేవి చూపిస్తా. సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేస్తాం. సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే మనం 55 కి అయితే పర్చేజ్ చేసినాం బ్రో. ఇక్కడ ఎంతకి ఎగ్జిట్ అయినాం గైస్, 43 కి అయితే ఎగ్జిట్ అయిపోయినాం గైస్. ఓకేనా, సో ఇక్కడ నేను ట్రేడ్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకుంటే జస్ట్ నేను 50 కి స్టాప్ లాస్ పెడుతుండే, మార్కెట్ 50 కి టచ్ అవ్వగానే మన స్టాప్ లాస్ అనేది బుక్ అయిపోతుండే. సో అదే నేను ఈ రోజు స్టాప్ లాస్ పెట్టలే కాబట్టి ఈ రోజు చూసుకోండి 43 రూపీస్ దాకా అయితే సారీ ఎంత దగ్గర మనకి 510 అంటే దగ్గర గైస్ మొత్తం 12 పాయింట్స్ అనేవి ఇక్కడైతే మనము కోల్పోయాం గైస్. ఓకేనా, సో అందుకోసమే ఈ రోజు మనకి కొంచెం గట్టిగా లాస్ అయింది బ్రో. సో ఇప్పుడు మీకు బ్రోకరేజ్ చార్జెస్ తో పాటు చూపిస్తా. సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తా, మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని చూసుకోండి గైస్ ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు 639 రూపీస్ అనేవి లాస్ అయినాం బ్రో. ఓకేనా, సో ఇంత లాస్ అనేవి మనము ఇన్ని రోజులు ట్రేడ్ చేసినాం కదా, సో ఇంత లాస్ అనేవి అవ్వలేం మనము. సో ఈ రోజే కొంచెం గట్టిగా లాస్ అనేది అయింది. ఓకేనా, బట్ ఈ ట్రేడ్ తో మీకు నేర్చుకునికైతే దొరుకుతుంది గైస్. ఓకేనా, సో ఇక్కడైతే గైస్ నాకు ఇంకొక సోర్స్ కూడా ఉంది గైస్, ఇన్కమ్ సోర్స్ అనేది. సో మీకైతే ఉండదు కదా బ్రో, సో అందుకోసమే మీకు నేను లాస్ అయినా సరే మీకు మొత్తం ప్రాక్టికల్ గా చేసి అయితే చూపిస్తున్నా గైస్. ఓకేనా, సో కొంచెం వీడియోని సపోర్ట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి బ్రో. ఓకేనా, అండ్ గైస్ చాలా మంది నాకు లైవ్ చేయి బ్రో, యూట్యూబ్ లో లైవ్ చేయి బ్రో అని అడుగుతున్నారు. సో గైస్ లైవ్ నేను చేస్తుండే గైస్, బట్ ఏంటంటే చూడండి లైవ్ లో ఏంటంటే సిబిఐ రూల్స్ ప్రకారం ఏంటంటే లైవ్ లో కాల్స్ ఇవ్వడం గానీ, టెలిగ్రామ్ లో కాల్స్ ఇవ్వడము, ఇట్లా లైవ్ లో వేరే వాళ్ళకి కాల్స్ ఇస్తూ ఇట్లా చేస్తాం కదా. సో ఇది కొంచెం ఇల్లీగల్ అన్నట్టు గైస్. ఓకేనా, సో అందుకోసమే నేను కొంచెము ఇక్కడ చేయలేకపోతున్నా అన్నట్టు. అందుకోసమే నేను ముందు ట్రేడ్ తీసుకొని ఆ ట్రేడ్ ని రికార్డ్ చేసి అయితే మీకు నేర్పినికైతే ట్రై చేస్తున్నా బ్రో. ఓకేనా, సో ఫ్యూచర్ లో చూద్దాం గైస్, ఒకవేళ కొంచెం మనము ఏమన్నా లైసెన్స్ ఏమన్నా తీసుకుంటే సో చూద్దాం, అప్పుడు లైవ్ చేద్దాం అన్నట్టు. ఓకేనా, సో అందుకోసమే మీకు లైవ్ లో నేను ట్రేడ్ చెయ్య యూట్యూబ్ లో, అండ్ లైవ్ లో కాల్స్ కూడా ఇవ్వమని నాకు అడుగుతున్నారు. టెలిగ్రామ్ ఛానల్ పెట్టు బ్రో, మాకు లైవ్ లో కాల్స్ ఇవ్వు, మేము కూడా ప్రాఫిట్ అవుతాం కదా అని అడుగుతున్నారు. ఎస్ గైస్ మీరు ప్రాఫిట్ అవుతారు నాకు తెలుసు, బట్ గైస్ ఏంటంటే కొంచెం నాకు ఇష్యూస్ వస్తాయి గైస్. అందుకోసమే మన ఛానల్ కూడా డిలీట్ అవ్వచ్చు అట్లా చేస్తే మాత్రం. కొంచెం ఇది ఏంటంటే సిబిఐ రూల్స్ కి కొంచెం వ్యతిరేకంగా ఉంటది అన్నట్టు. ఓకేనా, సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నా. అండ్ గైస్ ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఏంటంటే ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ చేస్తే ఏమైతుంది అండ్ స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఏమైతుంది అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. ఓకేనా, సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి గైస్, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.